ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగును. కూర్చోండి. దేవునామానికి మహిమ కలుగాక. దీని వాక్యం చదువుకొని దీని వాక్యం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 1 వచనం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా కూర్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య పేరుగా ఒకడు యేసు ఎవరో అని చూడగలను కానీ పొట్టువాడైనందున జనులు గుంపుకూడినట్టు వలన చూడలేక. ఈ సంవత్సరంలో మనం ఎలా జీవించాలి, దేవుని కృపలో ఎలా ముందుకు వెళ్ళాలి, దేవుని వాక్యం మనలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనము దేవుని వాక్యం ద్వారా నేర్చుకోబోతున్నాం. అంచేత రాబడినటువంటి మాటలు శ్రద్ధగా విందాం. యేసుక్రీస్తు ఎవరు? ఆయన అంటే ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు సంచరించుడంటే అనేక గ్రామాల మీద వెళ్తున్నారు. సంచరించడం అంటే ఒక చోట ఉండకూడదు, సువార్త ప్రకటించడానికి దేవుని చేత అభిషేకింపడినటువంటి యొక్క యేసు అనేకమైనటువంటి ప్రదేశాలు, గ్రామాల, పట్టణాలను వెళుతూ సంచరించుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తూ ఎరుకో పట్టణంలో ప్రవేశించి, ఒక పట్టణం ఉంది ఎరుకో పట్టణం. ఎరుకో అంటే ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్, అది ఫస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. ఆ సిటీలో ఆయన వెళ్తున్నాడు. ఏం పేరమ్మా? ఆ సిటీ పేరేంటి? ఎరుకో. ఎరుకో ఎరుకో అంటే ఫ్రాగ్రెన్స్, సువాసన గలది అని అర్థం. ఎబ్రీ భాషలో సువాసన గలది ఆ ఎరుకో పట్టణం పేరు యొక్క అర్థం. దాని గుండా పోచుడు అంటే ఎరుకో పట్టణం గుండా వెళ్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందమ్మా? 2వ వచనంలో, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు వెళ్తున్నట్టే వచ్చాడంట. ఎవరు? ఆ పేరేంటమ్మా? జక్కయ్య. జక్కయ్య అంటే ప్యూర్, నిర్మలమైన వాడు, హృదయంలో ఏ కపటం లేని వాడు. జక్కయ్య అంటే అర్థం హీబ్రూ భాషలో. ఈ నగరమ్మా గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్. రోమేలకు ట్యాక్స్ కలెక్ట్ చేసి వారికి చెల్లించేవాడు. రెండవది ధనవంతుడు. ఒక పక్కన ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడు, ధనవంతుడు అయిపోయాడు. అయిపోయినప్పుడు ఈ జక్కయ్య అనే పేరులో ఒకడు యేసు ఎవరో అని చూడగోడెను. యేసు ఎవరో అని చూడగోడాడు. పొట్టువాడైనందున, 2 కారణాలు బట్టి చూడలేకపోయాడు. ఎందుకని? పొట్టువాడైనందున ఒకటి, రెండవది జనులు గుంపుకూడినందున ఆయనను చూడలేకపోయాడు. జక్కయ్య యేసుక్రీస్తు ఎరుకో పట్టణం నుండి వెళ్తున్నాడు. జక్కయ్య అనేటువంటి గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్ వచ్చాడు, ధనవంతుడు. ఈయన గురించి చాలా చాలా సంగతులు విన్నాడు. ఎన్నెన్నో కార్యాలు చేశాడు, స్వార్థ ప్రకటిస్తున్నాడు, సోగులు మిరకల్స్ చేశాడని చెప్పి సంగతి విన్నాడు జక్కయ్య. విని పైగా ఎక్కడికో వెళ్ళడానికి మా పట్టణం వచ్చాడు కదా, మా ముందు వెళ్తున్నాడు కదా అని గౌరవ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి చూడడానికి వెళ్తే పెద్ద జనసమూహం చుట్టూ ఉంది, చూడలేకపోయాడు. రెండో కారణం అంటే అతడు కొట్టివాడు, చూడలేకపోయాడు. ఇప్పుడు మనం ఇటువంటి సందర్భంలో ఉన్నాం అనుకోండి, చాలా గుంపులు, ఎవరో చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, అమెరికా ప్రెసిడెంట్ ఎవరు వచ్చారు, చూడడానికి వెళ్ళాం. చాలా జనసమూహం ఉంది, చూడడానికి అవకాశం లేదు. ఏం చేస్తాం మనం? వెళ్ళిపోతాం ఇంటికి. ఒకసారి చూసుకున్నా, టీవీలో చూసుకున్నా, న్యూస్ వస్తుంది కదా అని ఇంటికి వెళ్ళిపోయాం. కానీ జక్కయ్య ఏం చేశాడు? జక్కయ్య ఏం చేశాడు చూద్దాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానివ్వడం కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కేను. ఎరుకో పట్టణం పక్కనే మేడి చెట్లు చాలా ఉంటాయి. ఇటు పక్కన మేడి చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి. యెరూషలేములో, ఈ యొక్క యెరికోలో. ఆ రోడ్డు పక్కనే ఒక చెట్టు ఉంటే గొప్పగా వెళ్ళండి. ఎలా వెళ్ళాడమ్మా? పరిగెత్తుకుంటూ. ఎవరు ముందుగా? యేసుక్రీస్తు కంటే ముందుగా పరిగెత్తాడు. ఇప్పుడు యేసు కంటే వెనక్కి వెళ్తే మనం దాటిపోతాడు కదా. యేసు కంటే ముందుగా పరిగెత్తి ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? నడుచుకుంటూ వెళ్ళాడా? పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా ఆ మేడి చెట్టు ఎక్కాడట. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసినదని అంతే చెప్పగా అతడు ఎలా దిగడమా? త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది జరిగినటువంటి సంగతి. ఇక్కడ ఉన్నటువంటి సంగతిలో ఉన్న అర్థాన్ని మనం నేర్చుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలో ఎలా మనం జీవించాలి,
మన జీవితాన్ని ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు, నువ్వు నేర్చుకోబోతున్నావు. ఓకే, యేసు నడుచుకుంటూ వెళ్తున్నాడంట. యేసు ఎవరు అని ఆయనను చూడగోరెను. ఎవరు అని విన్నాడు, అది చూడాలని ఏమన్నా ఆయనకి ఆశ. యేసు ఎవరో చూడాలని ఆశ. ఆశ లేకపోతే ఏమైంది? ఇంట్లో ఉండేవాడు, యేసు తన మార్గంలో వెళ్ళిపోయేవాడు. ఆయనకి రక్షణ వచ్చింది కదా. అతడు ఏముందమ్మా? ఆశ. యేసు చూడాలనే ఆశ. ఈ ఆశ నీకున్నా, చిన్ని ఆశ నీకున్నా, ఈ ఆశ నీకు ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఒక సంగతి నేర్చుకోవాలి. జక్కయ్యకి చూడాలని ఆశ ఉంది కానీ చూసాడమ్మా, చూడలేకపోయాడు. ఆశ ఉంది కానీ చూడలేకపోయాడు. There were some problems were there. So many people were surrounded Jesus, who was shocked, he could not see. యేసును చూడాలని ఆశపడిన వారు ఆయన వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు. ఎలా ఎంతమంది ఆశపడ్డారు? చూసారా, చూడలేదా? నేర్చుకోవాలన్నమాట. ఎందుకు నేర్చుకోవాలంటే ఈ కొత్త సంవత్సరంలో నీకు ఉన్నటువంటి ఒక టార్గెట్ ఏంటంటే, నా జీవితంలో ఈ కొత్త సంవత్సరంలో నేను ఎవరు చూడాలి? నా యేసుని చూడాలి. ఆశ నీకు ఉండాలి. చాలా మంది ఆశపడ్డారు, ఈ చక్కేవాళ్ళు ఎంతమంది ఆశపడ్డారు? ఏ జీవితం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త 12వ అధ్యాయం చేయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి 12:38. Matthew Gospel 12:38. అప్పుడు శాస్త్రులలోను పరిశీలనలోను కొందరు, మొదలుగా నీ వలన ఒక సూచక్రియ ఎవరమ్మా చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ప్రభు దగ్గరికి వచ్చారంట. ఎవరమ్మా? శాస్త్రులు పరిశీలు వచ్చి, ఏసియా నీ గురించి చాలా విన్నాము, చాలా మాటలు విన్నాము, చాలా క్రియలు చేసేవాళ్ళ, వీరు అభ్యుదయాలు మా కళ్ళ ఎదురు చూస్తే చూడాలని ఆశపడుతున్నాము. నిన్ను చూస్తాము, నువ్వు చేసే ఆశ్చర్యకాలు కూడా మేము చూస్తాము, నువ్వు ఆశ్చర్యకాలు ఎలా చేస్తావా అని అడిగారు. ఎవరమ్మా? శాస్త్రులు. అప్పుడు ఏసి ఏమన్నాడు చూడండి. ఓకే, మీకు చూడాలని ఆశ ఉందా? చూడాలని ఆశ ఉంది కదా, చూడండి, అద్భుతాలు చేయాలి. ఏం చేశాడు? వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. ప్రవక్త యోహాను వచ్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. యోహాను 3 రాత్రి పగలు తిమింగల పడదు ఎలా ఉండేనో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రి పగలు భూగర్భంలో ఉండదు. నేనే వారు యోహా ప్రకటన విని మారుమనసు పొందిరి కనుక విమర్శ సమయం నేనే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద న్యాయస్థాపన చేతుడు ఇది యోహా కంటే గొప్పవాడు కూడా ఉన్నాడు అని చెప్పాడు. మీరు కూడా ఆశ ఉన్నది. ప్రభు దగ్గరకు వచ్చారు, సాగరమ్మా శాస్త్రులు పరిచయాలు వచ్చి, మేము నిన్ను చూడగలుగుతున్నాం, నువ్వు చేసి సూచికగా చూడగలుగుతున్నాం, చెయ్యి అని అడిగాడు. ప్రభు చేశాడా? చూపించాడా సూచిక్రియలు? తన కనపరుచుకున్న వారికి ఎందుకని? వ్యభిచారులైన చెడ్డతరం వాళ్ళారా, మీకు యోహాను గురించిన క్రియే గాని సూచిక్రియ గాని ఏది మీకు అనుగ్రహింపబడదు. యోహాను ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి జరిగినటువంటి సంగతి, అక్కడ కొత్తగా ఏం చేయలేదు, కానీ అది మెన్షన్ చేస్తున్నాడు యోహాను గురించి. ఒకటి, ఆయన 3 రాత్రి పగలు ఎలా కడుపులో తిరిగి పెట్టుకున్నాడో మనిషి కుమారుడు కూడా 3 రాత్రి పగలు భూగర్భంలో ఉంటాడు. అంటే మీకు సూచిక్రియ అని చెప్పాడు. ఎందుకని చెప్పాడు? ఎందుకు ఇవ్వలేదు చెప్పాలి. మీరు ఆ ఆశ ఉంది కదా, ఆశ ఎప్పుడు తృప్తిపడితే దేవుడు కదా, పరిగెత్తుకొని వచ్చారు కదా. ఎందుకు తాను కనపరచుకోలేదు? ఎందుకు సూచిక్రియ చేయలేదు? మనుషుడు ప్రైవేట్ లక్ష్య పెట్టాను, దేవుడు అక్కడ సక్క వేరు, ఈయన వేరు. ఎందుకు సూచిక్రియ చేయలేదు? అక్కడ ఆన్సర్ అంతా చూడండి. ఆన్సర్ అక్కడ 41 వచ్చిన నేనే వాడు యోనా ప్రకటన విని మారుమనసు పొందిరి గనక విమర్శ సమయంలో నేనే వాడు ఈ తర్వాత నిలబడి వారి మీద నేర స్థాపన చేతుడు. ఇదిగో యోనా కంటే గొప్పడుతున్నాడు అని చెప్తున్నాడు. నేనే వారికి వెళ్ళి యోనా చేశాడమ్మా, సువార్త ప్రకటించగా వారు ఏం చేశారు? మారుమనసు పొంది గోరుబట్ట పెట్టుకొని తమ పాపలన్నీ ఒప్పుకున్నారు. అందుకని దేవుడు వారికి దర్శనాన్ని ఇచ్చాడు, వారు రక్షించాడు. మీకు ఏ దర్శనం ఇవ్వబడతాడు? ఎందుకని మీరు ఏం లేదు, మారు మనసు లేదు. లేదా ఆశ ఉంది కానీ ఆశ సరైనది కాదు. ఆశ అందరూ ఉన్నాయి,
చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళని ఆశలు ఉంటాయి. అది సరైనగా కాదా? దేవుడి దగ్గర వారి ఆశలో నిజమైనటువంటి ఆశ కనపడేది దేవుడికి. దురాశ ఉంది. ఆ సూచికలు చేసి ఏదన్నా విమర్శ చేసి పడుకుందామా అని దురుద్దేశం ఉంది. నిజమైన మారు మనసు వారికి లేదు కాబట్టి దేవుడు వారికి అనుగ్రహం. ఈరోజు నీకైనా నాకైనా ప్రపంచ యావకైనా ఆయన చూడాలని ఆశ ఉంటుంది. ఆయన హృదయం మాత్రం ఎలా ఉండాలమ్మా? పవిత్రంగా ఉండాలని దృష్టి. నిజమైన మారు మనసు మనకు ఉంటుంది. అప్పుడే ఆయన నీకు కనపరుచుకుంటాడు. ఆయన దర్శనం చూడగలుగుతావు. ఆయన మాటలకి అర్థమవుతాయి. లేకపోతే ఈ నూతన సంవత్సరం పాత సంవత్సరం ఎలా అయిపోయిందో ఈ నూతన సంవత్సరం అలా వెళ్ళిపోతుంది. ఈ నూతన సంవత్సరం చక్కగా ఉండాలంటే మనం ఏముండాలమ్మా? పశ్చాత్తాపంతో కూడిన మారు మనసుతో కూడిన నిజమైన ఆశ ఉండాలి. ఓకే, అందుకే వారికి లేదు కాబట్టి కనపరుచుకోలేదు. ఇంకొక ముందు చూద్దాం. 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయము 17. అనేక ప్రార్థనలను నీతిమంతులను మీరు చూచువాడిని చూడలేదు, చూడకపోలేదు. ఈ వినివాడిని వినకపోయారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన విద్వాన్ గురించి చాలా ఉపమానం చెప్పారు. చెప్తే ఎవరికి అర్థం కాలేదు. అనేక మంది నన్ను చూడాలని ఆశపడ్డారు. నేను చేసే సూచక్రియలను చూసి ఆనందాన్ని అనేక మంది ఆశపడ్డారు, కానీ వారికి అదే అనుగ్రహింపబడలేదు. అది మీకు కూడా అనుగ్రహించబడలేదు. అతని వారికి అర్థం కాలేదు. ఉపమాన భావం అర్థం కాలేదు వాళ్ళందరికీ. వారి గురించి ప్రభు చెప్తున్నాడు. అనేక మంది చూడాలని కూడా చూడలేదు, మీకు కూడా అనుగ్రహింపబడదు. చూడలేదు, ఏసు దగ్గరికి వచ్చారు. అందుకే ఏసు ఉపమానం చెప్తే చక్కగా వినడానికి వచ్చారు. కానీ వారికి అర్థమయ్యేదితో చెప్పలేదు. ఆయన గుణార్థంతో చెప్పాడు. దాని అర్థం ఎవరు చెప్పాడు? ప్రభు శిష్యుడిగా చెప్పాడు, వారు చెప్పలేదు. ఈరోజు శిష్యుడు చెప్పాడు కాబట్టి మనకు అర్థమవుతుంది, కాదు మనకు అర్థం కాదు ఈరోజు. ఓకే, ఎందుకు దర్శనం ఏమలేదు? ఎందుకు వారు చూడగారు వచ్చారు కదా, ఎందుకు చూడలేకపోయారు? ప్రభు చెప్పాడు, మీరు సూచిస్తున్నారు కానీ మీరు గుడ్డివారు, మీరు వింటారు కానీ వినరు, చెవిటివారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి సువార్త ప్రకటించిన ఎంత సువార్త ప్రకటించినా వారికి అర్థం కాదు. చూస్తారు కానీ అర్థం కాదు, వింటారు కానీ అర్థం కాదు. వారి కళ్ళున్నా గుడ్డివారు, చెవులున్నా అంటే వారికి అర్థం కాదు. అంటే దేవుడు వారికి ఏమాత్రం కూడా ఒక సూచక్రియ చేయలేదు. అర్థమైన రీతిలో కూడా సువార్త కూడా చెప్పలేదు. సూచక్రియ ఉంచండి అని చెప్పి సువార్త కూడా వారికి అర్థం కాలేదు. ఈ రోజు ఈ నూతన సంవత్సరంలో దేవుడు పలికే ప్రతి మాట నీకు అర్థం కావాలని అంటే నీ కళ్ళు ఎలా ఉన్నాయి, నీ చెవులు ఎలా ఉన్నాయి, నీ చూపు ఎలా ఉంది? దేవుడి మీద ఉందా? ఇంకో చోట ఉందా? చెవులు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఇంకో చోట ఉందా? చూస్తున్నా గుడ్డిగా మనం ఎలా ఉన్నాం? మన కళ్ళు ఉన్నాయి కదా. ఎందుకు వస్తున్నాం మందిరానికి? దేవుడు చూడడానికి వస్తున్నావా? ఇప్పుడు చూడడానికి వస్తున్నావా? దేవుడు చూస్తున్నావా? ఎవరి కోసం వస్తున్నావా? దేవుడి కోసం వస్తున్నావా? అక్కడికి అర్థమవుతుంది దేవుడు మాత్రం. అది అర్థం కాదు. సంవత్సరాలు వెళ్ళిపోయింది, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెళ్ళిపోయింది మందిరం స్టార్ట్ చేసి. దేవుని మంది దానికి ఎలా వస్తున్నాం అర్థం. దేవుని దర్శించాలి, ఉపదర్శనాలు చూడాలి అని చెప్పి మాట వినాలి అనే కుతూహలం, ఆశ నీ హృదయంలో అప్పుడే దేవుడు చెప్పే మాటలు విని నాకు అర్థమవుతాయి. నేను బోధించిన నాకు అర్థం కాదు, అది చూడాలని ఆశ ఉండాలి. నా హృదయం మాట్లాడే హృదయం తెరవాలి. అప్పుడే దేవుడు నీతో మాట్లాడాలి. లేకపోతే ఆయన ఎదురుగున్నా నీకు అర్థం కాదు. శిష్యులే ఈ పక్కన ఏమన్నారమ్మా? నువ్వంటే నేనంటే బైబిల్లో చదువుకున్నావు లేకుండా, మరి శిష్యులు ఆయన పట్టుకున్నారు, అది చూశారు. పక్కనే ఉన్నాడు ఆయన. ఎవరన్నా ఆయన్ని భూతమాన్ని భయపడిపోయారు. చూసి పక్కన ఉన్న ఒకసారి చూడలేను, విశ్వాసం లేకపోతే వారి విశ్వాసం లేదు. అందుకని దేవుడు వారికి కనపరచుకోలేదు. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం. అందరూ చూడండి. లూకాసు వార్త 8:19. ఆయన తల్లియు సహోదరులు ఆయన దగ్గరకు వచ్చి జనులు గుంపుగా చేత ఆయన దగ్గరకు రాలేకపోయి. ఎవరమ్మా మీరు? సొంత తల్లి, తర్వాత ఎవరమ్మా? సహోదరుడు. ఆయన నలుగురు తమ్ముడు కదా. అందరూ కూడా యేసుని దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశారంట, కానీ ఎందుకంటే అక్కడ చుట్టూ ఎవరున్నారు? అంత గుంపు ఉంది. ఎవరు రాలేకపోయారమ్మా?
సొంత తల్లి సొంత తమ్ముడు రాలేకపోయాడు. 20వ వచనం, అప్పుడు నీ తల్లియు నీ సహోదరుడు నిన్ను చూడగోరి వెలుపల నిల్చున్నారని ఎవరో ఆయన తెలియజేసిరి. ప్రభువా, నీ సొంత తల్లి వచ్చింది, ఆయన తల్లితో పాటు తమ్ముడు వచ్చారు, నీ తమ్ముడు వచ్చారు, నేను రాలేకపోతున్నారు, నేను చూడాలని ఆశపడుతున్నారు. మరి ఎన్ని రోజులు ఏంటో మరి వెళ్ళి విడిచి చాలా రోజులు ఏమిటో బహుశా సంచరిస్తున్నాడు కదా, అందుకని ఆయన చూడాలని ఆశపడి దగ్గరకు వచ్చాడేమో బహుశా అని దగ్గర వచ్చారు. చూడబోయి వెలుపలించడానికి ఎవరో ఆయనకి తెలియజేసి 20వ వచనం, అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు నా తల్లి నా సహోదరుని వారితో. మరి ఏసి వెళ్ళాడా? తల్లి వచ్చింది, తమ్ముడు వచ్చి వెళ్ళిన బయటికి వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? ఆయన సహోదరులు తల్లి అంటే ఓకే, మరి ఆయన విశ్వాసం, సహోదరులు ఉన్నారు కదా, ఆ సహోదరులు ఆయన విశ్వాసం లేదు. సొంత అన్న తల్లికి పుట్టినట్టు పరిశుద్ధ ఆత్మశక్తి చేత పుట్టాడని సంభావం తెలుసు. తల్లి చెప్పింది, యేసు చెప్పాడు, ఆయన ద్వారా విశ్వాసం లేదు. అందుకనే సొంత తమ్ముళ్ళు వచ్చినా కూడా ఆయన దర్శనాన్ని చూడగోరినా కూడా ఆయన వారి దగ్గరికి వెళ్ళలేదు, కనుక కనపరచలేదు. ఎన్నో సంవత్సరాలు మా దీపులు వెళ్ళిపోతున్నాయి. ఈ విశ్వాసం గతంలో ఎన్నో శోధనలు కూడా వెళ్ళి ఉండవచ్చు, ఎన్నో ఆపదలు కూడా వెళ్ళి ఉండవచ్చు, ఎన్నో ఆరోగ్యాలు వెళ్ళి ఉండవచ్చు. గత సంవత్సరం, ఈ సంవత్సరం దేవుడు నాకు కార్యం చేస్తాడు. నేను ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. విశ్వాసం లేకుండా, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉన్నట సాక్ష్యం. నీకు విశ్వాసం ఉంటేనే దేవుడు నీకు కాబట్టి దర్శనం ఇస్తాడు, లేకపోతే ఏం చేసినా నీకు విశ్వాసం లేకుండా నాకు ఇష్టడే ఉన్నట్టు అసాధ్యం. నాకు ఇష్టం లేకపోతే మనకు దర్శనం ఏమిస్తాడు. ఎన్ని వాక్యాలు ఉంటున్నాం? 52 × 10 ఇది 520 సార్లు విన్నాం. ఇక్కడ నుంచి దేవుడు మాట్లాడుతున్నారు 520 times ఓన్లీ సండేస్. మార్పు వచ్చిందా? విశ్వాసం ఎందుకు మాట్లాడతాం? దేవుడు అంతకంత విశ్వాసం ఏం చేయాలమ్మా? ప్రతిరోజు విశ్వాసం ఎదగాలి మాట్లాడతాం, అప్పుడే దేవుని దర్శనం దొరుకుతారు. ఈ నూతన సంవత్సరంలో ఎలా గడపాలా? మనం కూడా విశ్వాసం. నీకు ఆశ ఉండాలి, మొట్టమొదటి ఆశ ఉండాలి. ఆశలో మార్పు వస్తుంది, నిజమైన ఆశ ఉండాలి. ఓకే, తర్వాత విశ్వాసం ఉండాలి. అది ఏదో వెళ్దాం, సండే కదా వెళ్దాం, అందరూ వెళ్తారు కదా, ఎప్పుడు వెళ్దాం అని వస్తే అది నీకు కనపడదు. ఆయన చూడడానికి రావాలి, వేరే వాళ్ళు చూడడానికి వస్తే నీకు కనపడదు. ఓకే, ఊరు చూసాం. ఓకే, ఇప్పుడు ఇంకోటి వాళ్ళు చూసాం. ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి దర్శనం కావాలని చూసినాం. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఎవరు చూడగలిగినాము? ఇప్పుడు జక్కయ్య చూడగలుగుతాడు. మాకేమో దేవుడు దర్శనం ఇవ్వలే. ఇప్పుడు ఆ జక్కయ్య కూడా వెళ్ళాడు, ఆయన చూడగలని వెళ్ళాడు. ఇది దర్శనం దొరికిందా లేదా? చెప్పండి, చెప్పలేదు. చూడండి, లోకసారి 19 ఆయన చూడాలని ఆశపడ్డాడు, దుంకుతున్నాడు, చూడలేకపోయాడు, కొట్టుకున్నాడు, ఎక్కలేకపోయాడు, చూడలేకపోయాడు. వెళ్ళిపోయి ఉంటే ఆ దర్శనం పోయేది. కానీ వెళ్ళలేదు. ఇంటికి ఏం చేశాడమ్మా? ఎలాగైనా సరే నేను ఆయన చూడాలని యేసు కంటే ముందుగా పరిగెత్తి అక్కడ మేడి చెట్టు ఎక్కాడంట. అంటే ఏముంది దానికి? అది నిజమైన ఆశ కాదా? ఆశ. అప్పుడు చూడండి, అది నిజమైన ఆశ కాదు ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు దీన్ని బట్టి తెలుస్తుంది మనకి. కొట్టుబడిన జనం గుంపు కూడా ఉండేవారు చూడలేకపోయినా. అప్పుడు యేసు ఆ త్రోవ రానే ఉండేది కనుక అక్కడ ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులోకి చూచి చక్కగా త్వరగాది నేను కలవలసినదని. ఇప్పుడు చెప్పండి, దర్శనం దొరికిందా లేదా? గట్టి చెప్పలే. ఎందుకు దొరికింది? ఆశ ఉంది. అంతా కూడా కుటుంబంలో పక్కనే అందుకనే దొరికింది ఆయన దర్శనం. చూడండి, ఆశ ఉంది. ఓకే, ఆలోచన చూడు. అప్పుడు యేసు ఆ త్రోవను రానివ్వడం కనుక అక్కడ ముందుగా పరిగెత్తి తర్వాత ఎందుకు మేడి చెట్టు ఎక్కాడు? ఎలా చూడడానికి? గుంపులు చాలా మంది గుంపులు ఉన్నారు, 4 మంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అమ్మ వాళ్ళు చూడడానికి చెట్టు ఎక్కడా? ఆయనను చూచుటకు మేడి చెట్టు ఎక్కాను. ఆయనను చూచుటకు దేవుని స్తోత్రం చెప్తున్నాం.
ఇది ఆశ అంటే. మీడియాకి ఎవరో చూడాలి కాదు, ఎంతమంది కూర్చున్నారు, అటు ఎంతమంది ఉన్నారు, రిపోర్ట్ చేద్దాం, ఇలా ట్యాక్స్ కట్టారు లేదా పట్టుకొని ట్యాక్స్ కట్టమని పీడిద్దాం అని ఎక్కలేదు. ఆయన చూచుకోవడం మీడియా. ఇది నిజమైన ఆశ. 2 అంతస్తులు మెట్లు ఎక్కి వచ్చాం మన అందరం కూడా. ఎందుకు వస్తున్నాం? మన అందరం ఎవరు చూడాలి? ఎవరు చూడడానికి వస్తున్నారు? ఎవరు చూడడానికి రావాలి? దేశం చూడడానికి రావాలి. అక్కడ దేశం ఇస్తారు. అదే ఆయనకి ఏం ఆశ ఉందమ్మా? ఆయన చూడాలనే ఆశ. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మనం దేశపతి దర్శనం దొరుకుతుందా లేదా? ఆయన చూడండి, అందరం ఆయన చూడండి. ఏ చెట్టు ఎక్కడ అంటే చెట్టు పైన ఉంటుంది కదా, ఎక్కాడు. ఆ చెట్టు మీద కూడా చూసాం. చాలా బాగుంటుంది చెట్టు. రోడ్డు పక్కన ఉంటుంది చెట్టు. ఓకే, ఏసి వెళ్తున్నాడు, ఆ చెట్టు ఎక్కి ఎలా చూస్తున్నాడు, ఏసీ ఎప్పుడు వస్తాడు ఎలా చూస్తున్నాడు. కళ్ళు అన్ని ఎక్కడ ఉన్నాయమ్మా? ఇప్పుడు ఏం జరిగింది? 5వ వచనం, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు తర్వాత అన్నామా? అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. చెట్టు మీద ఆయన ఉన్నాడు, చూడాలని ఆశపడుతున్నాడు, కళ్ళ నీళ్ళ మీద ఉన్నాయి. యేసు వెళ్తున్నాడు, వెళ్తూ వెళ్తూ ఎక్కడ ఆగిపోయాడు? మన వేడి చెట్టుకు ఆగిపోయాడు. ఆ చెట్టుకి ఆయన చూడాలని ఆశ ఉంది, ఈయన చూడాలన్నా. ఎంతమంది చెట్లు ఎక్కుతాడో తెలియదు. ఈ దగ్గర ఎందుకు ఆగిపోయాడు? మనుషులు 10 రూపాయలు లక్ష్య పెట్టుకుని దేవుడు ఆశ, నన్ను చూడడం ఆశ ఉందని వెళ్తున్నా ఆగిపోయాడంటే ఏం చేసేటప్పుడు ఆగిపోయి కన్నులెత్తి చూచి సెకయా దిగిరావయ్యా అన్నాడు. ఆయనకేమో చూడని ఆశ ఉన్నది. ఇప్పుడు వేసి ఆయన వైపు చెక్క వైపు ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు దర్శనం దొరికిందా? దర్శనం. ఈయనకి ఆశ ఉంది చూడాలని ఏసే ఆయన చూశాడు, కన్నులెత్తి. పైగా ఆయన కన్నులెత్తి చూస్తున్నాడు, ఈయన కన్నులెత్తి చూశాడు ఏసయ్య. ఇద్దరు చూపులు కలిసి దర్శనం. చూడగలని ఆశపడ్డాడు, ఆశను తీర్చే దేవుడు నా దేవుడు. అదే ఆశ నూతన సంవత్సరం అంతా కూడా వస్తే, చూడడానికి వస్తే నేను చూచేవాడానమ్మా. ఆయన చూచుచున్న దేవుడు. అంటే అర్థం ఏంటి? చూచుచున్న దేవుడు. మనం ఏ చూడడానికి వచ్చినా కూడా ఆయన తెలిసిపోతుంది. ఎందుకు వచ్చామో మనం తెలిసిపోతుంది, ఆయన తెలిసిపోతుంది. నేను చూస్తూనే ఉంటాడు, మనమే చూడడం ఆయనకి. అందుకనే దర్శనం దొరకదు మనకి. ఆయన వాక్యం అర్థం కాదు. ఎప్పటిలాగా బొమ్మలు ఎక్కడేసిన బొమ్మలు అని వెళ్ళిపోతాం మన జీవితంలో. మార్పు ఉండదు, చేంజ్ ఉండదు. ఇది 2020 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు వచ్చింది. ఎందుకని? ఎవరు చూడాలమ్మా? ఆశ. వచ్చిన ప్రతిసారి ఏసీ నీ దర్శనం నాకు కావాలి, నీ ముఖ దర్శనం కావాలి అన్నప్పుడు ఏం చూస్తాడు ఆయన? నీవేం ఏం చేయాలా? ఆయన చూస్తే అప్పుడు నీ వైపు ఎవరు చూస్తారమ్మా? అది దర్శనం అంటే. ఈ సంవత్సరం అంతా అలా వద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, వేడి చెట్టు దగ్గర ఆశను దేవుడు తీర్చాడు. ఆ ఆశ ఎలా ఉండాలో, ఆ చూపులు ఎలా ఉండాలో చూద్దాం. 42వ అధ్యాయంలో కీర్తనలు 42. కీర్తనలు 42. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1 వచనం ఏమన్నా? తుప్పి నీటి వాగులను ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుడి కొరకు తృష్ణపడుచున్నది, జీవముల దేవుని కొరకు తృష్ణపడుచున్నది. తర్వాత దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదాను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదంటే ఏంటి? అర్థం ఏంటి? కనబడదంటే ఎవరు కనబడాలి? దేవుడు కనబడలాగా రావాలి. ఆయన కనబడలాగా వస్తే అప్పుడు మనం చూస్తారు. ఆయన పరమలు చెప్తున్నారు, తొప్పి నీటి వాగుల వరకు ఆశపడి పెరుగుతున్నట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది, తృష్ణపడుతున్నది. నాకు ఎప్పుడు కూడా భయ ఆశ, నీ మందిరం ఎప్పుడు రావాలి, ఎప్పుడు నీ దర్శించాలి, ఎప్పుడు నీ నాకు కనబడతావు, ఎప్పుడు నన్ను మొదటి దర్శనం నాకు ఇస్తావు అని ఆశ వచ్చారంట. తుప్పి నీళ్ళంటే ఆశ. ఎన్ని మైళ్ళైనా పరిగెత్తుకుంటే వెళ్తారు, వాసన తెలిసిపోతుంది. ఎక్కడ బాగులేదు వాసన చూసి పసిగట్టేస్తుంది తుప్పి. అంత దూరం కొన్ని వందల మైళ్ళ వెళ్ళిపోతుంది. అంతే వెళ్ళి తన దాహాన్ని తెచ్చుకుంటాం. ఈ ఆశతో నువ్వు వస్తే దేవుడికి కనబడతాడు. నాశనం దుఃఖి కొన్ని ఆశ లేకుండా అంటే దుఃఖి ఏముంది అక్కడ? ఏం ఆశ? అది దాహం తీరాలని. నీకు దాహం ఉందా?
అదే అక్కడ 4-5 పెట్టేసాం ఏంటిది బాటిల్స్ తాగడానికి నీళ్ళు. అక్కడ దాహంగా తాగేసి అడిగి అలా దాహం అంటే అది పెట్టాలి. కానీ శరీర సంబంధంగా దాహం తీరుస్తుంది. ఏసయ్య ఆత్మ సంబంధమైన బావి, ఆత్మ సంబంధమైన అది మన చేతుల వరకు వచ్చి ఆత్మ సంబంధమైన దాహాన్ని వచ్చి మనం తీర్చుకోవాలి. దేవుడు మన ఆత్మ సంబంధమైన ఆకలితో తీర్చే దేవుడు. తుప్పుకున్నటువంటి ఆశ ఎవరుకుందామా చక్కకున్నది కాబట్టి దేవుడు అతని దీవించాడు. 107వ కీర్తన చూడండి, కీర్తన 107. 107వ కీర్తన 9వ వచనం. ఏదైనా ఆశగా ప్రాణం ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, చక్కయ్య ప్రాణం తృప్తిపరచబడిందా లేదా? ఆయన ప్రాణం తీరిందా లేదా? ఆయన ఆకలి తీరిందా లేదా? ఎందుకని తుప్పు వేళ పరిగెత్తుకెళ్ళి మెడిచెట్టాడు. చక్కయ్య తిరిగి రావయ్యా. యేసు నడుచుకుని వెళ్ళేవాడు. ఆయన ఆగిపోయాడు అక్కడ. ఇప్పుడు తర్వాత నేర్చుకున్నాం చూడండి. చూడండి లూకాసు వార్త 19వ అధ్యాయం ఏం చేయకూడదు? లూకాసు వార్త 19వ. అప్పుడు యేసు అప్రమణ కారణం కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూసినప్పుడు మేలు చెట్టు. యేసు ఆ చోటు వచ్చినప్పుడు పనిలోకి చూసి చక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసినదని అతను చెప్పగా అతడు త్వరగా దిగి ఏం చేశాడమ్మా? సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. ఇంకా అసలు సంగతి సాధన చూడండి. హ్యూమన్ సైకాలజీ ఆయనకు ఏం ఆశ ఉంది? ఏసి ఎవరో చూడాలని ఆశపడ్డాడు. ఆశ తిరిగిపోయింది అంతే కదా. చూశాడు, వాళ్ళ బామలే 6 ఏళ్ళు ఎత్తున్నాడు, రూపవంతుడు, సౌందర్యవంతుడు, శుభ్రమ చెప్పి నిజమే కరెక్టే అని సాటిస్ఫై అయిపోయింది కదా. సోల్ ఊరుకోవాలి. కానీ ఆయన ఏం చేసాడమ్మా? దిగి ఆయన తన ఎంత చేర్చుకున్నాను. నేనైతే అక్కడ చూసి మరి బాగుండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంటికి. ట్యాక్స్ కరెక్ట్ చేసుకున్నాడు. ఏ చెప్పిన మాట విని త్వరగా దిగి ఆయన తన ఎంత చేర్చుకోలేను. చేర్చుకుంటాను. ఈరోజు ఎవరు చేర్చుకుంటున్నాం? నా సోదరు, మీరు ఎవరు చేర్చుకుంటున్నారు? కీర్తన గ్రంథము 49వ అధ్యాయం. ముందుగా చూద్దాం. 49 కీర్తన 49 కీర్తన గ్రంథము 49వ అధ్యాయం. చక్కని మాటలు అంతా చూడండి. 49:15. దేవుడు నన్ను చెప్పండి, గట్టి చెప్పండి. చేర్చుకొనులు కాదు. ఏమన్నారా? చేర్చుకొను. ఫ్యూచర్ టెన్స్. చేర్చుకొనులు కాదు. ఎందుకని ఫ్యూచర్ టెన్స్ పెట్టాడు? చెప్తా. దేవుడు నన్ను చేర్చుకొను, ఆకార ప్రాణము విమోచించును. ఫ్యూచర్ టెన్స్ అంతా కూడా ఏమన్నా? దేవుడు నన్ను చేర్చుకున్నాను, నా ప్రాణమని సేద తీసుకున్నాడు. ఎవరమ్మా? చేర్చుకోను. ఫ్యూచర్ టెన్స్. ఎవరు చేర్చుకుంటాడు? ఏసయ్య. ఇప్పుడు చెప్పేసారు కదా, చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఎవరిని యేసుక్రీస్తు చేర్చుకుంటారు? చక్కయ్య వలె ఎవరైతే చేర్చుకుంటున్నారో వారిని ఆయన చేర్చుకుంటాడు. ఓకే, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. లూకాసు వార్త చూడండి, 11వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10. లూకాసు వార్త 10వ అధ్యాయం 30. అంతటి వారు ప్రయాణించుటకు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్త అనే ఒక స్త్రీ ఆయనను ఏమన్నా తన ఎంత చేర్చుకున్నాడు. దేవుని ఆయన బేతలేని గ్రామం వెళ్తున్నాడు. బేతలేని గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ మార్త, మరియా, లాజరు అనే కుటుంబం ఉన్నది. ఈ మార్త పెద్దది అందరికంటే. ఆ యేసు తన ఎంత చేర్చుకున్నాను. అందుకనే ఆ దినం ఏ రోజైతే చేర్చుకుందో ఇంకా యేసు చనిపోయే వరకు కూడా ఆ కుటుంబాన్ని దేవుడు వదిలిపెట్టలే, విరుదు యేసుని వదిలిపెట్టలేదు. ఆయన పాదములతో కూర్చొని దేవుని స్వార్థం ఉన్నది. మరియా లాజరుని ఎంతగానో ప్రేమించాడు.
చేర్చుకుంటే అది చేర్చుకొను. ఎందుకు కండిషనల్, కండిషన్ ఫ్యూచర్ టెన్స్ అది. ఎప్పుడు నువ్వు అని చేర్చుకుంటే కండిషన్, అందుకని చేర్చుకోను. నేను కనుక చేర్చుకుంటే ఆయన నన్ను చేర్చుకోను, ఇది మీనింగ్. ఆయన తర్వాత ఏమన్నా 40 గంటలో ఆయన ప్రాణమును బలపరుచును, విమోచించును. వీరు చేర్చుకున్నారా? జాగ్రత్తగానండి, ఏసీ చేర్చుకున్నారా లేదా? మాట మరి రాదు. అక్కడ ఏం ప్రామిస్ ఏం పెట్టాడు? ప్రాఫెసీ, మన ప్రాణాలను కైవలను తొలగిస్తాడు. వీళ్ళు చేర్చుకున్నారు, లాభం చేసిపోయాడు. ఏం జరిగిందన్న అక్కడ? వీళ్ళు బ్రతికించడం లేదా? వేసారు మరణం తప్పించడం లేదా? ఎందుకని? ఏసీని వారు చేర్చుకున్నారు కాబట్టి మరణం నుండి ఆయన తప్పించాడు. ఏసుని వారు చేర్చుకోకపోతే ఆ నీరు వచ్చినది కాదు. ఈరోజు ఏసుని చేర్చుకుంటే నీ మరణం తప్పిపోతుంది. నీకు ఏది ఆశ ఉందో నీ ఆశను తీరుస్తావు. Provided you should invite him in your heart. The first thing, second thing, he will come to you. గతించిన కాలం చాలు. 25 సంవత్సరాలు అయిపోయింది, 26 సంవత్సరాలు ఉన్నాం. ఎంతమంది చేర్చుకోవడానికి ఆశపడుతున్నారు ఆయన్ని? ఏంట మన ఇంట్లో ఎవరు ఉండాలమ్మా? చాలాసార్లు ఇంట్లోకి వెళ్ళినప్పుడు జీసస్ ఇస్ ది హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని చక్కనే ఫ్రేమ్స్ పెట్టుకుంటారు. అది నిజంగా జరిగితే మంచిదే, అందరూ అలా ఉంటారు. ఇంటికి యజమానుడు భర్త, ఇంటి యజమానుడు. అసలు నిజమైన యజమానుడు ఎవరు ఉండాలమ్మా? ఇంటికి ఏసీ ఉండాలి. అబ్బాయి ఇంటికి దీవెన. ఇప్పుడు మా ఇంటికి నేను యజమానుడు ఉండాలనుకోండి, మా ఇంటికి ఏమైనా ఆశీర్వాదం రాదు. నా ఇంటికి ఎవరు యజమానుడు ఉండాలమ్మా? ఏసీ నేను చేర్చుకొని యజమానులు పెట్టాలి అక్కడ. అప్పుడు మన భయాన్ని తప్పిస్తాడు, అన్ని భయాన్ని తప్పిస్తాడు. మేబీ రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ ఈ టెస్టెస్. కాబట్టి మనం సఖ్యమైనటువంటి ఆశ మనం ఉండాలి. ఆయన మనం చేర్చుకోవాలి. ఓకే, తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు అసలు సంగతికి వచ్చి చెప్పి ముంచి ముందుకు వెళ్ళిపోతాం. ఇంతవరకు ఏం జరిగింది ఒకసారి రిపీట్ చేస్తాం. ఎరుకో పట్టణం కూడా వెళ్తున్నాడు. ఎరుకంటే అర్థం ఏంటి చెప్పారని చెప్పండి సిస్టర్స్, చెప్పండి. ఎరుకంటే అర్థం ఏంటి? సువాసన, సువాసన పట్టణం. జక్కయ్య వచ్చాడు. జక్కయ్య ఎవరమ్మా? నిర్మలమైన వ్యక్తి, ఎటువంటి కపడం లేని వ్యక్తి. జక్కయ్య మీనింగ్ వచ్చాడు, చూడాలని ఆశపడ్డాడు, దుఃఖులు ఉన్నాయి, చూడలేకపోయాడు. అంచేత ఇంటికి వెళ్ళిపోతుండగా మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి ఆశతో అది చూడాలని ఆశపడ్డాడు. అది వేసి చూసి కన్నులు ఎత్తి ఇప్పుడు జక్కయ్య రావయ్య దిగిరావా అని చెప్పి రవ్వ దిగాడు. చేర్చుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. మనం అందరూ చేసి కార్యం ఇంతవరకు చేస్తాం. మా కనీసం 100కి 10 మందినే చేస్తారు. తర్వాత చెయ్యం. ఇది చేసాడు. ఇది నిజమైనటువంటి సమర్పణ, నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. ఈ సంవత్సరం అలా చేయాలి. రండి చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి ఎలా చేసుకుంటామా ఆయన్ని? సంతోషంగా చేసుకున్నాడు. అందరూ అది చూచి ఈయన మా మీద మనుషుల యొక్క అససేవలని చాలా సడుగుకునేది. ఏంటి ఎవరంటే చక్కగా ఆ గ్రామం లేదా ఎరుక పట్టణం వారు ఇచ్చిన బిరుదు ఏంటమ్మా? పాపి. ఎందుకంటే పాపి ట్యాక్స్ కలెక్టర్, ధనవంతుడు. ఎలా ధనవంతుడు ఏది తెలుసా? ఒక మనిషికి 100 రూపాయలు ట్యాక్స్ కలెక్ట్ చేయండి నెలకి అన్నారనుకోండి. ఈయన తీసేవాడు 500, 600 కలెక్ట్ చేసి 100 రోమా ప్రభుత్వం కట్టి వీళ్ళని జేబు వేసుకున్నాడు. ధనవంతుడు అయిపోయాడు. అందుకని ఏం పెట్టారమ్మా ఆ రోజులో వీళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్ అంతా అర్థం ఉత్తమదారుడు అంట తెలుగులో. ఈ జక్కయ్య ఎంతగా ధనవంతుడు ఎలా సంబంధించడం మాకు తెలుసు కదా. మా దగ్గర గుంజుకొని ఇంకా ధనవంతుడు అయిపోయాడు. ఇచ్చిన దగ్గరికి వెళ్తాడు ఏంటి ఈయన? ఏసయ్య దేవుడు అంటాడు అని చదువుకున్నారంట. చదువుకున్నారే అని చెప్పి ఇప్పుడు వాళ్ళ బిడ్డ ఎవరు చదువు వాళ్ళది అంతే, ఎవరి పని వాళ్ళది. జక్కయ్య కూడా చదువుకున్నారే. అవును, అందరూ నాకు పాపి నేను తెలిసిపోయింది, ఇప్పుడు అందరూ పాపి పడ్డారు. నా ఇంటికి వస్తాడు రాడా? ఆయన డౌట్ పడలేదు, ఈయన ఆగలేదు. ఇద్దరు కలిసి నా ఇంట్లో తెలుసుకోవాలి. ఇప్పుడు నిజమైన మారు మనసు అంటే ఎవరైనా తెలుసుకున్నాం. చక్కగా ఎంతవరకు కూడా తెలుసుకున్నారు. చక్కయ్య కూర్చున్నా నిలబడ్డా? ఎందుకు నిలబడ్డాడు? కూర్చొని చెప్పలేడా? ట్యాక్స్ కలెక్ట్ చేసి కూర్చుని కాపీ చేస్తారు కదా. కూర్చొని
చాలా తప్పులు చేశాను ఆయన, నేను నిలబడి నీ దగ్గర నా మాటలు కూర్చొని తప్పులు చేశా, పాపం చేశా, ఎదురు నేను నిలబడి ఆ తప్పులు మొక్కుకుంటున్నాను అని నిజమైన పశ్చాత్తాపంతో ఎలా దేవుని దగ్గర కార్యాలు చేసేవాడు. చక్కగా నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తులో సగము పేదలకి ఇచ్చుచున్నాను. ఎవరికి ఇస్తున్నాడమ్మా? గట్టిగా స్తోత్రం చేయండి, గట్టిగా. చక్కగా ఎంత గొప్ప కార్యం చేసాడు ఈ రోజు అర్థం చేసుకోవాలి. పేదలకి ఇవ్వని ఇస్తే నేను ఇస్తాను, 10 రూపాయలు ఇస్తాను, కానీ ఏం చేసిన కానీ నేర్చుకో. ఎంత ఇచ్చాడు పేదలకి? ఆస్తిలో సగం. అది న్యాయంగా సంపాదించినా అన్యాయంగా సంపాదించినా అతని ఆస్తిలో సగము ఎవరికి ఇస్తున్నాడమ్మా? పేదలకి. పేదలకి చెప్పండి, ఎవరికి ఇచ్చాడు? పేదలకి ఇచ్చేసాడు. ఏసయ్య అందరూ పాటలు పాడకుండా ఎలా సంపాదించినా లేదా? కాబట్టి ఇంటికి వచ్చాను కదా, నీకు రక్షణ కావాలంటే నువ్వు అన్యాయంగా సంపాదించిన డబ్బులు ఆస్తిలో సగం పేదలకి ఇచ్చే అన్నాడు ప్రభు. ఎవడో చెప్పడానికి నోట్లతో మాట వచ్చిందా? ఒకే మాట అన్నాడు, నేడు నీతో కూడా నీ ఇంట్లో ఉండాలి అన్నాడంతే. ఏం మాట్లాడేదా? ఆయన చూడగానే ఎంత మార్పు, ఎంత మార్పు. మన మనిషి మార్పు ఎందుకు రావాలని ఆయన చూడలేదు కాబట్టి, ఆయన చూడగా ఎన్నెన్నో చూస్తాం, కానీ మనసు మార్పు రాలేదు మనకి. ఆయన చూశాడు, ఏం బాగలేదు. ఆయన యేసుక్రీస్తు ఎంతమందికి ఎన్ని స్వార్థం ప్రకటించాడు. దివారాత్రులు ఒక్క మార్పు లేదు, ఒక్క మార్పు పొందలేదు, అందుకు దర్శనం ఇవ్వలేదు వారికి. సత్య ఒకే ఒకసారి చూశాడు ఆశతో, చూడగానే మార్పు వచ్చేసింది. యేసు బోధన లేదైనా, నీ హృదయం ఎక్కడున్నావు, నీ ధనం ఎక్కడున్నా, నీ హృదయం ఎక్కడున్నావు, ధనాన్ని దేవుడిని ప్రేమించలేదు, ఇవన్నీ విన్నాడు ఆయన, ఏమీ లేదు. ఇదే నిజమైన భావం. ఇప్పుడు సెక్కాయ చేసిన బ్యూటిఫుల్ ఆ తిండి చూడండి. ఇక్కడ కొత్త మళ్ళీ సామెతల గ్రంథము 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయం. ఎంత గొప్ప కార్యం చేశాడో గట్టిగా నేను నేర్చుకోవాలి. సామెతలు 3వ అధ్యాయం. Proverbs 3rd chapter and verse 9. చూడండి, 9వ వచనం ఏమన్నా? 3:9. సామెతలు 3:9. నీ రాబడంతటిలో ప్రథమఫలమును కనబడదమ్మా, నీ ఆస్తిలో భాగం ఇచ్చి ఎవరు కనపరచాలి? ఎవరు కనపరచను. అప్పుడు నీ పొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండను, నీ ప్రాంతంలో కొత్త ద్రాక్షరసం పైకి పొరలి. ఏమంటాడమ్మా మా జ్ఞాని? నీ ఆస్తిలో ఏమన్నాడు? భాగం ఇచ్చి ఎవరు కనపరచాలంట? లేకుండా ఏం చెప్తుంది? నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చి దేవుడు కనపరచని చెప్తే ఆయన ఏం చేయాలా? చక్కగా ఆస్తి తీసుకొని దశ భాగాలు దేవుడికి ఇచ్చేసి కనపరచాలి. ఆయన ఏదైనా ఎందుకు ఇచ్చాడు? అర్థమైందా మీకు పాయింట్? ఇక్కడ లేఖనం జ్ఞానం ఏం చెప్తాడమ్మా? నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చి సగ భాగం, ఒక్క భాగం, ఒక భాగం ఇవ్వడు. ఎవరు కనపరచాలి? చెప్పండి, ఎవరు కనపరచాలి? మరి ఆయన ఏం చేయాలా? దేవుని కనపరచాలి. దేవుని ఎవరికి ఇచ్చాడైనా అంత వేస్తే కదా. వేస్తే ఏమిటో చూద్దాం. 19వ అధ్యాయం ఏంటి? 19వ అధ్యాయం సామెతలు 19. సామెతలు 19వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అక్కడే ఉందమ్మా, పేదలను కనికరించువాడు ఏమంటా? యెహోవా భక్తించేవాడు. ఓ మై గాడ్, మై గాడ్. పేదల్ని ఎవరైతే కనికరిస్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంట? దేవుడికి అప్పిస్తున్నాడంట. ఎవరన్నా దేవుడికి అప్పివ్వాలంటారు మా సార్ యాక్చువల్గా. ఎవరు అప్పిస్తేనే మొహం ఆడేసుకున్నాం, ఇవ్వలేము. దేవుడికి ఎవరన్నా మనుషులు అప్పివ్వాలా? నువ్వు ఎప్పుడైతే పేదవాడిని కనికరిస్తున్నావో నువ్వు ఎవరికి అప్పిస్తున్నావా? ఒక మనిషికి అప్పిస్తేనే తిరిగి ఇచ్చేస్తాడు కదా. దేవుడికి అప్పిస్తే వ్యవస్థ లేదు. అడిచి కుదిరించి తెలిసినట్లుగా ఉపదంతులు అరుదంతులు దూరంతులుగా పట్టజాల స్థానం దీవుడు ఈ తలకుండేస్తాడు. ఎక్కడ చేసినది అక్కడ
ఎంత మారుమనసు చూడండి, యేసు చూడగానే ఎంత మారుమనసు. మరి దేవుడు కూడా దేవుడు అన్నట్టు అక్కడ మందిరంలో దేవుడు వచ్చారంటారు కదా, మందిరం కూడా అప్పుడు లేవు, దేవుడు ఎరుషలేము ఉన్నాయి, అక్కడ లేవు. ఎవరు ఇచ్చాడమ్మా? నా ఆస్తిలో సర్వభాగం దేవుడికి ఇచ్చేస్తా అంటే ఎవరికి ఇస్తాను నేను? నా దేవునికి కనపరుస్తున్న ఆస్తిలో. నీ ఆస్తిలో దేవుడు కనపరుస్తున్నావా? నా సోదర నా సోదరి అంత నాయకు చూడండి, అంత నాయకు 2020 సంవత్సరం అయిపోయింది, దశభాగం 40 ఇవి నావి ఇస్తావా? నీ ఆస్తి అప్పులు దేవుడికి ఇచ్చాను చెప్తున్నాడు దేవుడు. ఆయనకి ఇవ్వాల్సిందే ఆయనకి ఇవ్వట్లేదు, ఇంకా బీదలుగా ఏమిస్తాము? గతించిన కారణం స్వయం మీరు ఇచ్చే ప్రతి న్యాయ పైసలు నాకు ఇవ్వట్లేదు, దశభాగం నాకు ఎవరికి ఇస్తున్నారమ్మా? నేను మీకు జీవించలేను, ఎవరికి ఇస్తాను? మీ గోడలో నుంచి నూనె అలా పొందుకొని సెకండ్ పొందినట్టుగా నువ్వు దశభాగం ఇస్తున్నావా? యెహోవాకి ఇవ్వడానికి ఆయన దగ్గర లేడు. ఇక్కడ దశభాగం లేదు. బయటికి వెళ్ళిన తర్వాత బాబు బాబు ధర్మం అంటే శాతం సహాయం చేయి. ₹1, ₹2, ₹5 నీ దగ్గర నువ్వు ఎవరికి సహాయం చేస్తున్నావు? దేవుడు అప్పించి అప్పుడు అలా ఉంచగలవాడు ఎవరన్నా? మీరు అప్పించి తీసుకుని అనుకుంటున్నాడు, ఎంత తీసుకున్నాను చక్కగా కార్యం చేసి దేవుడికి ఇవ్వాలి మనం కూడా పొరపాటు చేస్తున్నాం. గతంలో వెళ్ళిపోయింది, చాలా మంది పొరపాటు చేస్తున్నారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడికి ఇవ్వాలి, మనుషులు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పొరపాటు చేస్తారో నూతన సంవత్సరంలో నీ ఇంటిలో గానుగా, నీ ఇంట్లో ద్రాక్షారసం అయిపోకుండా, పిండిలో తొట్టి అయిపోకుండా నేను దీవించాలంటే దేవుడికి ఇవ్వాలి, మనుషులకి ఇవ్వాలి. తర్వాత ఏం చేసి చూడండి, లుకాసు 19 చేయాలి. ఎవరి ఇదో ప్రభు నా ఆస్తిలో సగం దేవుడిచ్చున్నాను, నేను ఎవరి యొక్క నేను అన్యాయంగా దేవుడేమి తీసుకునేలా అతనికి తిరిగి చెల్లించులని ప్రభుతో చెప్తాను. అవునా? నేను చదివినట్టుందా? నేను ఎవరి ఏం చూసాను ఏముందండి, నేను ఏముందందులో నేనేం చదివా? నేను ఎవరి యొక్క నేను అన్యాయంగా తీసుకుంటే అతని తిరిగి 4 times 4 ఇంతలో చెల్లిస్తాను. అన్యాయంగా సంపాదించాడు కదా, తిరిగి 4 ఇంతలు ఇచ్చేసాడంట. ఎవరికైనా అన్యాయంగా ట్యాక్స్ ₹100 అంటే 500 పెడతాడు, 400 ఎక్కువ తీసుకున్నాడు అంటే అతను ఏం చేయాలి? 16 ఇలాగూ ఎక్కడ అన్యాయంగా తీసుకున్నాడు వాడు అందరూ పే చేసాడు అనుకోండి, సగమేమో దేవుడు ఇచ్చేసాడు ఇచ్చేస్తున్నాడు అనుకోండి, మిగిలిందేమో 4 రెట్లు ఇచ్చేసాడు. ఆయన ఏం మిగులుతుందని చెప్పండి, ఏమిగుతుంది? ఆ 7 విధురాలు వచ్చి 2 కాసులు వేసింది కదా, జీవనాంతా వేసింది అన్నట్టుగా సెక్కరగా జీవనాన్ని దేవుడికి సమర్పించాడు. అతని దగ్గర న్యాయపైసలు లేకపోయినా సగం ఉపయోగించేసాడు, మిగిలిన సగంలో 4 గంటలు చెల్లించేసాడు. అందరికి ఆపరైపోయాడు. ఒకప్పుడు ధనవంతుడే, now he's a farmer. Still he was pleased to receive Jesus, to receive his words. ఏం చెప్పలేదు, ఈ దశభాగం ఇచ్చి లేదంటే వేదమించి 4 రెట్లు ఇచ్చి ఏం చెప్పలేదు. యేసు చోట్లతో ఆయన వచ్చేసాడు అనేది పడగానే వాడవలసి వచ్చేసింది. 10 సంవత్సరాల నుంచి మందిరంకి వస్తున్నాం, ఏమైనా చేంజ్ వచ్చిందా నీలో? ఆ సంవత్సరాలు అలా ఇస్తలేదు. ఈనాటికి ఈ సంవత్సరం మారాలి, అక్కడే వెళ్ళాలి. ఓకేమ్మా? అలాగే ఇది నిజమైనటువంటి మానసం. ప్రభు మెచ్చుకోవడం ముగిస్తున్నాను చూడండి, అవగలబోతున్నా 9వ వచనం. ఇంతవరకు ఏం మాట్లాడలేదు ప్రభు, ఒక మాట మాట్లాడుతున్నాడు. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినట్టు. ఈ మాట యేసు వచ్చాడు. ఏసాడు అర్థం ఏంటి? క్రిస్మస్ లో నేర్చుకున్నాం. ఏసాడు అర్థం ఏంటి? ఆయన రాగానే ఆయన వచ్చాడు కదా, రాగానే ఇంటికి ఏం కావాలి? అప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది రక్షణ. అతను మారుమోసం వచ్చినప్పుడు వచ్చింది. అతను పరివర్తన చూసి, అతను చేంజ్ చూసి అన్నమాట మాట్లాడుకోవాలి. రాగానే చెప్పలేదు అతను అన్నమాట. Salvation has come to the house. దేవుని ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ ఉంటే రాదు, ఏసు చెప్పిన మాట వినాలి, మారుమోసం రావాలి. నిజమైన మారుమోసంతో నీ ఇంటికి రక్షణ, సంఘంలో రక్షణ, అనంతలో రక్షణ. 10వ వచనం ముగిసినట్టు. 10వ వచనం. నశించిన దాన్ని వెలికి రక్షించుటకు
మనిషి కుమారుడు వచ్చిందని అంటే దీని సక్కయ్య నశించిపోయాడు. ఒకప్పుడు ధనాన్ని ప్రేమించి ధన మీద ఆశ పెట్టుకొని ధనాన్ని మీద ఆశ పెట్టుకొని దేవుడు తోడైపోయాడు, ధనాన్ని దగ్గరగా ఉన్నాడు. అటువంటి రక్షించిన వారిని వెతికి పట్టుకొని రక్షించడానికి వేసి పుట్టాడు. ఈ సంవత్సరం మనకి ఇచ్చాడు. అందరూ నశించిపోతున్న వారం ఏ విధంగా లేదు. అందరూ పాపం చేసి దేవుడు కొంచెం భయం పొందలేక నశించిపోతున్న వారమే. అటువంటి నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉంది ఈ సంవత్సరం? పాత సంవత్సరం ఈ సంవత్సరం అంటే ఇటువంటి సంవత్సరాలు ఎదురు వచ్చినా వేసు. నువ్వు మారాలి, నేను మారాలి, మన జీవితాలు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన మొదలుగా సరిదిద్దుకోవాలి, ఆయన ఇష్టంగా విడిచిపెట్టాలి, నూతన పొందుకోవాలి, నూతన ఆత్మ పొందుకోవాలి, ఏదైనా ఆత్మ పొందుకోవాలి. సక్కయ్య వలె నిజమైన మారు మనసులో కూడిన ఆశ అందరూ కళ్ళు మూసుకోండి. మీ హృదయాన్ని తెలుసుకొని ప్రభువా సక్కయ్య ఆశ నాకు ఈ నూతన సంవత్సరంలో నేను ఎలా ఉండాలో నాతో మాట్లాడేదన్నా. ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి నా జీవితంలో. ఎప్పుడు ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను. నా జీవితంలో మార్పు లేదు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మొదలుగే అందులో ఉన్నంతసేపే కాసేపు బయటికి వెళ్తే మళ్ళీ మామూలే. ఈ లోకం చాలా భయంకరమైనది. అందులో ఉండగానే చక్కగా పొంగిపోతాం, బయట అడుగు పెట్టగానే మళ్ళీ నిజమైన మనిషి అలా కనబడతాడు. ఈశ్వరుడు దేవుడు ఎవరో ఒక లోకం. Sutin
మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని ఊహించలేని మేలుతో మమ్మల్ని దీవించడానికి ఈ కొత్త సంవత్సరాన్ని నాకు ఇచ్చావు. పాత సంవత్సరం గతించిపోయినా ఆ జీవితంలో ఎటువంటి డాగు నచ్చాలను ఈ రక్తం చేత ఆ పాపాలని కడిగి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన సమాపంతో నీకు ఇష్టమైన బిడ్డగా చేయమని పెట్టుకోవచ్చు. ఈ రక్షణ పాత్ర చేత పట్టుకొని నేను స్థితించినట్లుగా ఆరాధించినట్లుగా సత్యాన్ని దీవించినట్లుగా నేను నీ ఇంటికి రక్షణ వచ్చిన చెప్పేదిగా నా ఇంటికి ఈ మందిరాన్ని రక్షణ తెచ్చేది. ఇది రక్షణవి నశించిన దాన్ని వెతికి పట్టుకోవడానికి వచ్చావు. మమ్మల్ని పట్టుకోండి, నశించిన వాళ్ళని మమ్మల్ని పట్టుకోండి. ఏమైతే గూగుల్ పైకి లాగు, తిరుగుతున్నాం రోజుకి గూగుల్లోకి పైకి లాగు. ఈ శరీరాశం, నేత్రాశం, జీవితంలో రంగులు కళలు నన్ను మోసం చేస్తున్నాయి, పడిపోతున్నాం. క్షమించి ఈ రక్తం మీద కడిగి ఈ సాక్షిగా ఈ నూతన సంవత్సరం 2020 సంవత్సరంలో అనేక స్వార్థ కలిగించే విడుదల చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం.